డాక్టర్ దినకరన్ గారు తన కుమార్తె చనిపోయినప్పుడు ఎంతకాలం కుమిలిపోయి వచ్చాడు. ఒక్క కుమార్తె చనిపోతే మ్యాచ్లో అదే ఫోటో, ఎక్కడికి వెళ్ళినా ఆమె విషయంలో చెప్పుకుడు రకరకాల కూలిపోయి శిథిలమైపోయాడు. కానీ యోబైతే 7 కుమారులు 3 కుమార్తెలు ఒకే రోజు చనిపోయినప్పుడు కృంగలేదు. శ్రమ దిగమన్నాను మేము కృంగిరేలా శాతకాలం వాడవచ్చు. ఆస్తి నష్టం, పశువులు కాపాడు కొట్టేసి వారి పశువులు దోసుకుపోయారు. ఆకాశ అగ్ని వచ్చి పొలాలు తగలబెట్టేసి నాశనమైపోయాయి. ఈ వార్తలన్నీ ఒక్కొక్కటి వస్తువులా. కానీ యోబు గుండెని పొరం చేసుకుని దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. అంతేకాదు సొంత భార్య ఎవడే భార్య కూడా వచ్చి మీ దేవుడిని దూషించి చచ్చిపోకూడదురా బాబు, చెడు వాసన భరించలేకపోతున్నా, దుర్వాసన భరించలేకపోతున్నా, నీకు పరిచయం చేయలేకపోతున్నా, నీ దేవుడిని దూషించి చచ్చిపోవాలి. అయినా కానీ యోబు గురించి దేవుడు మంచి సాక్షి చెప్తున్నాడండి. యోబట నోటితోనైనను పాపము చేయలేదు. మన నోటితో ఎన్ని దుర్భాషలు మాట్లాడతాం, నోటితో ఎంతమందిని మనం చెప్పిస్తాం, దూషిస్తాం, నోటితో ఎంతమందిని తిడతాం. తిట్టే భాషలు కూడా ఉన్నారని నాకు విపరీతమైన బుద్ధులు సోషల్ మీడియా చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద భాషలు చూస్తున్నాం. వాళ్ళకి ఇద్దరు కుదరినప్పుడు ఎవరిని తిట్టుకుంటున్నారండి. యోబు భార్య వచ్చి ఎలాగంటే యోబు నోటితో కూడా పాపం అలాంటి సహనం అనుకుంటారు, అలాంటి తీగత్వం అనుకుంటారు, అలాంటి విశ్వాసం అనుకుంటారు. అది కట్టున్నాడు. సహించిన వారైతే ఆయనతో కూడా అది ఆయనతో కూడా ఆయన లోక రక్షకుడు, జగత్ రక్షకుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపులలో చేరిగా ప్రత్యేకమైనటువంటి ప్రభు యేసు క్రీస్తుతో కూడా ఏ వారంగా ఉండాలంటే సహించుకోవాలి. ఒకనొక రోజు శిష్యులకి అందరికీ ఒక ఆలోచించిందంటే, అబ్బాయి మనం ఆయన చెప్పేది అన్ని విడిచిపెట్టేశాం, వ్యాపారాలు మానేశాం, చేతి పనులు మానేశాం, ఊళ్ళో తెలిసాం, కుటుంబాలు తెలిసాం, ఏంటి వాటి ఉపయోగం ఏమిటి అని వాళ్ళకు వాళ్ళే తర్జుమా చేసుకుంటున్నారు. దుడుకు పేదరి గారు ఉన్నాడు, అబ్బాయి మీరు అలా ఉండండి, నేను అడుగుతానే దుడుకు అనమాట, నేను అడుగుతా మీరు అలా ఉండండి, కంగారు పడకండి, ఆయన వస్తారు కదా అడుగుదాం. అప్పుడు ఆయన రాజే వచ్చాడు. ఈ దుడుకు పేదరి గారు వేసి, ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెట్టాం, ఈ మాట ప్రకారం మాకేంటి ఉపయోగం అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నారండి, ప్రపంచ పునరుజ్జన్మ దినం అనేది ఒకటి ఉంది. ఈ ప్రపంచమంతా పునరుజ్జన్మ దినం ఒకటి ఉంది. ఆ పునరుజ్జన్మ దినమందు 12 సింహాసనాలపై మీరు కూర్చుంటారు, 12 గోత్రాలు అధికారంతో తీర్పు తీరుస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ధన్యత అండి. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతునిగా ఉండుమా, క్రీస్తు యేసు కృపను పొందుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. హల్లెలూయా. సేవకుడా నీ భాగ్యం ఎంతో గొప్పది. ఈ 12 మంది శిష్యులకు దేవుడు చెప్పాడు, 12 గోత్రాలు ఉన్నాయి అబ్బాయి, ఇశ్రాయేలు గోత్రాలు 12 మంది ఉన్నారు. మీరు 12 సింహాసనాలపై కూర్చుండి ఆ 12 గోత్రీకులకు మీరు తీర్పు తీరుస్తారు. ఈ అధికారం మీకు ఇస్తున్నారు. ఎవరికి? శిష్యులకు. ఉద్యోగం చేస్తూ సేవ చేసే వాళ్ళకా? కాదు కదండి. వ్యాపారం చేస్తూ సేవ చేసే వాళ్ళకా? కాదు కదండి. రాజకీయ నాయకులతో తిరిగి సేవ చేసే వాళ్ళకా? కాదండి. వడ్డీలు గొప్పలిచ్చి సేవ చేసే వాళ్ళు ఉన్నారు సేవకులు. ఆలం కాదండి. సమస్తాన్ని భర్తగా ఎంచుకొని పౌరులకి సమస్తాన్ని భర్తగా ఎంచుకున్నాడండి. నేను ఇజ్రాయెల్ దేశం 5 సార్లు వెళ్ళాను.